సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు సికింద్రాబాద్ వెళ్తుండగా ఒక్కసారిగా మంటలొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. దీంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు సికింద్రాబాద్ వెళ్తుండగా ఒక్కసారిగా మంటలొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. దీంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు సికింద్రాబాద్ వెళ్తుండగా ఒక్కసారిగా మంటలొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. దీంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. దీంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడుదాం. రమేష్, బస్సులో మంటలు ఎందుకు చెలరేగినట్టు, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? జీడిమెట్ల నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ముందు భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు పూర్తిగా ఆందోళనతోటి బస్సు నుంచి ఒకరిపై ఒకరు తిట్టు మొత్తం కిటికీల నుంచి మిగతా ప్రధాన ద్వారం నుంచి కూడా కిందికి మొత్తం పరుగులు పెట్టడం జరిగింది. అయితే ప్రధాన రోడ్డు పైన ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో డ్రైవర్ కూడా బస్సును అక్కడనే ఆపేసి పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే బస్సు ఆ టైంలో అయితే మంటలు చెలరేగిన టైంలో బస్సు మొత్తం కిక్కిరిస్తుంది. దాదాపుగా బస్సులో 60 నుంచి 80 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే బస్సు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుంచి స్థానికులంతా కూడా ఆ ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే ప్రస్తుతానికి ఫైర్ ఇంజిన్ అక్కడ రావడం జరిగింది. పూర్తిగా మంటలు చెలరేగుతున్న బస్సుని ఆ ఫైర్ ఇంజిన్ మంటల్ని పూర్తిగా అదుపులో తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు జరగలేదు. పూర్తిగా అందరూ కూడా ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా బస్సు నడి రోడ్డు పైన పూర్తిగా మంటలు అంటుకోవడంతో అటు ప్యాట్నీ ప్యారడైజ్ పూర్తి సర్కిల్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రస్తుతానికి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పోలీసు అధికారులు ఉన్నారు. రైట్ రమేష్.